లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగచూనే పుండ్రక్షుభాషాం భుజపుష్పబాణాం హస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా మరొక మారు నమస్కారం తెలియజేస్తూ మరి ద్వాదశ రాశుల వారికి మరి ఈ అక్టోబర్ మాసంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు చేసుకునేటువంటి పరిహారాలు ఏమిటి, మరి మంత్ర జప అనుష్ఠానములు ఏమిటి, దానాదులు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి అక్టోబర్ 2024 మాసంలో ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు కలుగుతున్నాయి, వీటికి పరిహారాలు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి కుంభరాశి వారు అవుతున్నారు. అలాగే వీరి యొక్క జాతక లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే మంచి అందమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వారు, అలాగే మరి సుందరమైనటువంటి దేహము, శరీరము పొడవుగా ఉన్నటువంటి వారు, దీర్ఘమైనటువంటి నాసికము, మెడలు పొడవుగా కలిగినటువంటి వ్యక్తులు. అలాగే వీరు కొన్ని సంవత్సరాలు ధన సంపత్తితోనూ కొన్ని సంవత్సరాలు దారిద్ర్యంతోనూ కూడా అనుభవించేటువంటి వారు. వీరికి మరి ప్రకృతిని అమితంగా ఆశించేటువంటి వ్యక్తులు, బృందావనములు, పూల తోటలు, అలాగే విదేశీయానములు, టూర్స్ అంటే చాలా అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు. వీళ్ళ ధనువు సముపార్జన కూడా ట్రావెల్స్ రీత్యా అంటే ఒక ప్రదేశంలో వండుకుంటూ ఆర్థికపరమైనటువంటి సంపాదన ఉండకుండా వేరువేరు ప్రదేశాలు సంచారం చేస్తూ ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడం వీరికి అమితంగా ఆసక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చును. అలాగే మంచి స్నేహశీలి, బంధుప్రియులు, సాధు సత్పురుషులతో మంచి ప్రభావాలు ఏర్పడాలి అనేటువంటిది పేరున్న వ్యక్తులతో పరిచయాలు అనేటువంటివి ఉంటాయి. అలాగే దీర్ఘంగా ఏదైనా సరే ఒక పని మొదలుపెట్టినారంటే దీర్ఘంగా ఆలోచిస్తారు. అలాగే కార్యశూరులుగా చెప్పుకోవచ్చు, మంచి మంత్రవేత్త, తంత్రవేత్త, అలాగే మంచి జ్యోతిష్శాస్త్ర నిపుణులుగా చెప్పుకోవచ్చును. నిగూఢమైనటువంటి రహస్యాలు బయట పెట్టడంలో సిద్ధ హస్తులు అని కూడా వీరికి ముఖ్యమైనటువంటి లక్షణాలలో ఒకటిగా చెప్పుకోవచ్చును. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. ఇక వీరికి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి మరి పరిస్థితులు కలుగుతున్నాయి అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా అక్టోబర్ మాసంలో గృహ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే తల్లిదండ్రులతో పిల్లలు చాలా సౌఖ్యంగా ఉండాలి. ఈ ఇరువురికి కూడా భేదాభిప్రాయాలు ఏర్పడడం జరిగే సూచనలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా యువతీ యువకులు ప్రేమ వివాహాలు చేసుకోవడం పూర్వకంగా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో భేదాభిప్రాయాలు ఏర్పడడం తగుపూర్వకంగా కెరీర్ పరంగా కానివ్వండి, అలాగే
మనం ఉన్నటువంటి గ్రామంలో కానివ్వండి, తల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానివ్వండి, గౌరవ కీర్తి ప్రతిష్టాలు దెబ్బతినడం, పూర్వకంగా అనారోగ్య సమస్యలు తలెత్తడము, మరి వీటి పూర్వకంగా అన్ని సమస్యలు అనేటువంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలు బదిలీ కావడం పూర్వకంగా ఇబ్బందికర వాతావరణం, అలాగే వ్యాపారస్తులకు గనక చూసుకున్నట్లయితే భాగస్వాములతో విభేదాలు రావడం, మరి మనం నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయడం పూర్వకంగా మరి ఆర్థికంగా చాలా నష్టపోవడం జరిగేటువంటి సూచనలు ఈ మాసంలో జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అయితే కుంభరాశి వారు ముఖ్యంగా ధైర్యం సడలిపోకుండా చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ, చక్కగా దుర్గా పరచండి అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ, చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అయితే భార్యాభర్తల మధ్యలో అంటే కొన్ని సూచనలు పాటించినట్లయితే ఇవన్నీ కట్లు తొలగిపోతాయి. పిల్లలను బాగా అర్థం చేసుకోండి, పిల్లలతో చాలా స్నేహశీలిగా మాట్లాడండి, వారి యొక్క సమస్యలు అర్థం చేసుకోండి. అలాగే భార్యాభర్తలు కూడా ఏదైనా సమస్య వచ్చినట్లయితే చక్కగా గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడడం కూడా ఒకరికొకరు సంయమనం పాటించుకుంటూ, ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకరు మరి సైలెంట్గా ఉండి చక్కగా కోపం తగ్గినాక ఇద్దరు కూడా కూర్చొని మన యొక్క పరిస్థితి ఏమిటి ఈ విధంగా కూలంకుషంగా చర్చించుకున్నట్లయితే గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు తగ్గిపోతాయి. పూర్వకంగా మీకు యోగకారకమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అలాగే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో పై స్థాయి అధికారుల నుండి తప్పకుండా ఏది మరి వర్క్ ప్రెజర్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనము ధైర్యము సహనం కోల్పోకుండా మరి చక్కగా మన యొక్క బుద్ధి కుశలతో ఆలోచించి పై స్థాయి అధికారులతో మాట్లాడడం, చక్కగా ప్రేమ ఆధారణ అభిమానులతో ఉండటం పూర్వకంగా ఈ సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులు చక్కగా హయగ్రీవ స్వామి ఆరాధన చేసుకొని చక్కగా మీ యొక్క స్నేహితులతో లేదా ఒక బంధువులతో కానివ్వండి, లేదా మంచిగా చదివేటువంటి విద్యార్థులు కానివ్వండి, వారితో కెరీర్ గైడెన్స్ పూర్వకంగా వారితో చక్కగా సంభాషణ చేస్తున్నట్లయితే వీటి పూర్వకంగా కుంభరాశి వారు బయటపడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీటితో పూర్వకంగా కుంభరాశి వారు ముఖ్యంగా రాశీనాథుడు శనేశ్వరుడు కర్మకారకుడు ప్రాణకారకుడు కాబట్టి కర్మానుసారంని ఎవరు కూడా తప్పకుండా అందరూ కూడా అనుభవించాల్సిందే. కాబట్టి ముఖ్యంగా ఈ కర్మానుసారము అనేటువంటిది అనుభవించాల్సిందే. కానీ ఈ ప్రతికూల పరిస్థితుల నుండి కాస్తైనా అనుకూల పరిస్థితులు ఏర్పడాలంటే తప్పకుండా ఈ కుంభరాశి వారు ప్రతినిత్యం శనిగ్రహాన్ని ఆరాధన చేసుకోండి. శనేశ్వర భగవాన్ని శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి. ప్రతి శనివారము శనికి తైలాభిషేకం చేయించి చక్కగా నల్ల రంగు గల వస్త్రం సమర్పించండి, నీళ్ళ రంగు గల వస్త్రాలు పూలు సమర్పించండి, చక్కగా నల్ల నువ్వులతో అర్చించండి. అలాగే నువ్వుల నూనెతో నల్ల ఒత్తితో దీపారాధన చేసుకొని నువ్వులు ఉండలుగా చేసి నైవేద్యం స్వామికి నివేదన చేసండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఏదైనా శివాలయంలో కానివ్వండి, మరేదైనా దేవాలయంలో కానివ్వండి, నల్ల రంగు గల వస్త్రము అలాగే కేజింబావు నల్ల నువ్వులు బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. నువ్వులతో కూడినటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో పేదలకు, పిల్లలకి, అలాగే మీకు తెలిసినటువంటి వ్యక్తులకు కానివ్వండి ఆ నువ్వులతో కూడినటువంటి ప్రసాదం పంచిపెట్టినట్లయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే కాకులకు, అలాగే విశేషంగా ముఖ్యంగా నల్లని యొక్క గోవులకు ఈ నల్లని నువ్వులతో చేసినటువంటి ప్రసాదము పెట్టినట్లయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం లభించి మీకు కర్మ యొక్క ప్రతిబంధక దోషములు తొలగిపోయి మంచి శుభయోగ పరిణామాలు అనేటువంటి తప్పకుండా కలుగుతాయి. అలాగే వీటితో పాటుగా ఈ కుంభరాశి వారు మరి జగన్నాథ స్వామి వారిని ప్రతి శనివారం కూడా ఆరాధన చేయండి. స్వామివారికి షోడశోపచార పూజ చేయండి, తులసిమాల సమర్పించండి, చక్కగా పాలు పచ్చకర్పూరం నివేదన చేసి మరి విశేషమైనటువంటి నైవేద్యాలు స్వామికి నివేదన ప్రతి శనివారం జగన్నాథ స్వామిని అర్చించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా జపించండి. ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం.